మార్కాపురం జిల్లా కొమరోలులో కలకలం రేపిన మృతి ఘటనపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. సద్దాం హుస్సేన్ లస్కర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని గుర్తించారు. విపరీతంగా మద్యం సేవించడం వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని డీఎస్పీ నాగరాజు, ఆర్డీఓ శివరామరెడ్డి వెల్లడించారు. 20వ తారీఖు వీళ్ళు వెళ్లి చూసేసరికి అతను మరణించున్నాడు. సో ఆ సమాచారాన్ని కొమరోలు పోలీస్ స్టేషన్కి తెలియజేయడం జరిగింది. సో అది మరణాన్ని కొంచెం 174 అంటే అన్యాచురల్ డెత్ కింద మనం కేసు నమోదు చేశాము. అంటే కొమరోలు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. నమోదు చేసి 6/26 అండర్ సెక్షన్ 194 BNS కింద FIR నమోదు చేసి, సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాని మీద శవ పంచనామా కూడా చేయడం జరిగింది. శవ పంచనామాలో డిస్కషన్లో కూడా ఇది హార్ట్ అటాక్ వల్ల కానీ, లేదా ఏదన్నా డిహైడ్రేషన్ కానీ, లేదా ఇంకేదన్నా ఆత్మహత్య రూపంలో కానీ, లేదా ఇంకేదన్నా అడ్మినిస్ట్రేషన్ ఎవడన్నా విష ప్రయోగం చేసి ఉండొచ్చు కానీ, లేదా ఇంకేదన్నా కారణం వల్ల, ఎనీ కారణాలైనా ఏ కారణం వల్ల మరణించాడనే విషయాన్ని మీద పంచనామా చేసి, సో మళ్ళా అది పరిపూర్ణంగా దాని ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం కోసం అతనికి సంబంధించిన గుండె పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుండి జీవనోపాధి నిమిత్తము ఖమ్మం పట్టణంలో కొంతమంది బెంగాల్ నుండి వచ్చిన కార్మికులు ఈ మహిళల దుస్తులకు సంబంధించిన నగిషి వర్క్లు, అంటే బొటిక్ అనేవి ఇప్పుడు బాగా ఫ్యాషన్ నడుస్తా ఉన్న క్రమంలో బెంగాల్ వాళ్ళు మంచి ఫేమస్ గా దానికి ప్రఖ్యాతి చెందున్నారు. ఆ క్రమంలో గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేసుకుంటూ ఈ మధ్య కాలంలో మొన్న 1వ తేదీన కొమరోల్లోని మహీ ఫ్యాషన్స్ లో పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడన్న విషయాన్ని కూలంక